ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. అందరికీ నమస్కారం. ఈ పవిత్రమైన రోజున మా ఇంట్లో శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాము. ఉదయాన్నే ఇంటిని శుభ్రంగా చేసుకుని పూజ మందిరాన్ని అందంగా అలంకరించి పూజకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకున్నాము. ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి ఎటువంటి విఘ్నాలు లేకుండా వ్రతం పూర్తవ్వాలని ప్రార్థించాము. ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించి కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకుని భక్తితో పూజ ప్రారంభించాము. పసుపు, కుంకుమ, పూలు సమర్పిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నాము. మా ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాము. వ్రతకథ విని నైవేద్యం సమర్పించి అమ్మవారికి హారతి ఇచ్చాము. రోజంతా అమ్మవారి నామస్మరణతో ఎంతో ప్రశాంతంగా గడిచింది. సాయంత్రం మరోసారి దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించాము. ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మా ఇంటిపైనే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థిస్తూ వరలక్ష్మి వ్రతం మాయం 3 నిమిషాల వాయిస్ ఓవర్. వరలక్ష్మి వ్రతంలో ఎంతో ముఖ్యమైన సంప్రదాయం వాయనం ఇవ్వడం. వాయనం అంటే కేవలం పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చే ఆచారం మాత్రమే కాదు. మన సంప్రదాయంలో వాయనం అనేది మంగళాన్ని పంచుకునే ఒక పవిత్రమైన ఆచారం. వరలక్ష్మి అమ్మవారిని పూజించిన తర్వాత ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, ప్రసాదం వంటి మంగళకరమైన వస్తువులతో వాయనం ఇస్తాము. వాయనం ఇచ్చేటప్పుడు అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి, మీ ఇంట్లో సుఖశాంతులు, సిరి సంపదలు నిండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము. ఈ వాయనం వెనుక ఉన్న అందమైన భావన ఏమిటంటే, మన ఇంటికి వచ్చిన మంగళాన్ని మనతోనే ఉంచుకోకుండా అందరితో పంచుకోవడం. పసుపు, కుంకుమలు సౌభాగ్యానికి, మంగళానికి గుర్తులు. తాంబూలం మన ఆతిథ్యానికి, గౌరవానికి ప్రతీక. ఇలా వాయనం ద్వారా మనం ఒకరికొకరం ప్రేమను, గౌరవాన్ని, శుభాకాంక్షలను పంచుకుంటాము. వాయనం తీసుకునే ప్రతి అమ్మవారికి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలి, మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ నిలిచి ఉండాలి, మీ పిల్లలు సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి, మీ మనసులోని మంచి కోరికలన్నీ నెరవేరాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తాము. వరలక్ష్మి వ్రతం మనకు కేవలం పూజలు మాత్రమే కాదు, పంచుకోవడం, ప్రేమించడం, గౌరవించడం, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం కూడా నేర్పిస్తుంది. అందుకే వాయనం ఇచ్చే ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకమైనది. అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని అందరితో పంచుకున్నట్టే అమ్మవారి ఆశీస్సులను కూడా అందరి జీవితాల్లోకి పంచుతున్నామనే భావనతో వాయనం ఇస్తాము. వరలక్ష్మి వ్రతం సాయంత్రం అలంకరణ మరియు దీపారాధన. ఉదయం వరలక్ష్మి అమ్మవారి పూజను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం అమ్మవారికి సమర్పించిన చీర, రవిక రూపు మరియు ఇతర మంగళకరమైన వస్తువులను స్వీకరించి పూజ చేసిన ముత్తైదు వాటిని ధరించి అందంగా అలంకరించుకుంది. పూలు పెట్టుకుని, కుంకుమ ధరించి అమ్మవారి అనుగ్రహాన్ని మనసులో నింపుకుని